సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నన్ను కాపాడన్న రాంప్రసాద్ రెడ్డి అన్న నన్ను తొడక చింట్లో పెట్టి బంధించి పెట్టినట్టున్నది. నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టు వస్తా అంటూ ఇప్పుడు ఏమంటా అంటూ డబ్బులు కట్టమంటా అంటూ లేదు పంపేమో నిన్ను అమ్మేస్తాము అంటున్నా. అన్నంగాను పెట్టలేదన్న నాకు. ఇంకా నువ్వు పారిపో అని అంటున్నాడు అన్న. నేను పారిపోవాలంట. నేను పారిపోతే నన్ను ఎవరన్నా కాపాడేది. నాకన్నా బిడ్డలు ఉన్నారు, 3 ఆడబిడ్డలు. నాకు నా మూడే అని కావు. బతికిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాండ్రన్నా. నన్ను కాపాడన్నా. నేను అస్సలు అనుకోలేదు. నా బిడ్డల మొహం చూస్తాను నేను అస్సలు అనుకోలేదు. ఇంకా లేదు నేను చనిపోతాను అనుకునేసి నేను చెప్పేసిన మా హస్బెండ్కి. అక్కడ వెళ్ళి వాళ్ళ తిప్పలు పడేదానికని ఇక్కడ అరుక్కొని చెట్ల కింద బతకచ్చు. నువ్వేమన్నా పెద్ద ఐశ్వర్యవా? నేను ఎత్తిపీడ ఏమన్నా వాడుకొని పంపిస్తారని నువ్వు వచ్చినావా? చాలా మా అమ్మకి చూడండి మేడం, మా అమ్మకి ఇలా గిచ్చులు పన్నాయి. ఇంతవరకు ఎవరికి చెల్లె మేడం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్టిక్ నారాయణ రెడ్డి పల్లెలో అయితే మనం ఇక్కడ ఉన్నాము. 2 నెలల క్రిందట గల్ఫ్ దేశాలకు వెళ్ళిన కవిత ఎన్నో కష్టాలు పడి ఒక సెల్ఫీ వీడియో తీసి ఇక్కడ నాకు చిత్రహింసలు గురి చేస్తున్నారు, నన్ను నమ్మేస్తున్నానని చెప్పి బెదిరిస్తున్నారు, అలాగే ఒళ్ళంతా కూడా గాయాలు అయ్యాయి అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఆ వీడియో చూసిన తర్వాత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, మంత్రివర్యులు, అలాగే లోకేష్ గారు కూడా స్పందించి ఇండియాకి తీసుకురావడానికి ఏర్పాట్లన్నీ చేశారు. ఇప్పుడు క్షేమంగా అయితే కవిత గారు వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నారు. చెప్పండి కవిత గారు, అక్కడ చిత్రహింసలు పెట్టారు, ఒళ్ళంతా కూడా గాయాలు అయ్యాయి అని చెప్తున్నారు కదా, అంతగా కొట్టడానికి ఏంటి కారణాలు? అసలు చాలా ఇబ్బంది పెట్టేసి నన్ను ఆ ఇంట్లో చాలా టార్చర్ పెట్టి తట్టుకోలేకపోయా. నాకు గుర్తొచ్చినాడు రాంప్రసాద్ రెడ్డి అన్న గారు, చాలా గుర్తొచ్చినాడు. ఆయన గెలిచిన తర్వాత నేను కోవిడ్కి వెళ్ళాను. నాకు అన్న గుర్తొచ్చేసినాడు సడన్ గా. అన్నకు పెడితే నన్ను సేవ్ చేస్తాడు అన్న నమ్మకంతో నేను అన్నకు వీడియో వైరల్ చేసి పెట్టినాను. ఇక్కడ నేను వీడియో వైరల్ చేసింది అక్కడ కోవిడ్కి పెట్టినారంటే టిక్ టాక్ లో యాడ్ అయిపోయింటే వాళ్ళు మా కోవిడ్ చూసి నన్ను అప్పుడు నైటే ఇక్కడ 2 టైము ఆ టైంలో నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయినాడు. తీసుకుపోయి మధ్యలో కారు ఆపి నా ఫోను మా హస్బెండ్ తో లైన్ లో పెట్టుకొని నేను తను మాట్లాడించలా. లైన్ లో పెట్టుకుంటే నా ఫోన్ పెరుక్కున్నాడు గట్టిగా ఈ అనేసి. అప్పటికి 2-3 లైన్ కలిపేసిన. నేను భయం ఎత్తుకొని లైన్ కలిపేసింటే నాకు గట్టిగా పట్టుకొని లాగేసినాడు. ఇటు పట్టుకొని లాగేసినాడు ఫోను. ఏనన్నా గానీ నైట్ ఇంతనే లాక్కోపోయినాడు. నేను నైట్ ఇంతనే ఉన్నా. వీడియో కూడా వచ్చింటుంది వైరల్ లో. నైట్ ఇంతనే తీసుకుని వెళ్ళిపోయినాడు నన్ను స్టేషన్ లోకి. ఆడు 7 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. నోరు ఆరకపోతుంది, భయంతో నోరు ఆరకపోతుంది. నీళ్ళు అడుక్కుంటే నీళ్ళు ఇలా లాస్ట్ కు నాకు. నేను వీడియో తీసి పెట్టిన తర్వాత నన్ను బెదిరించింది. నాకు వీడియో తీసుకొని మళ్ళీ నాకు నీళ్ళు ఇచ్చినారు. కాళ్ళు పట్టుకున్న నీళ్ళు నన్ను కాళ్ళు పట్టుకుంటే వీడియో తీయి నీకు మళ్ళీ నీళ్ళు ఇస్తామని నాకు ఆడ వీడియో తీపిచ్చి పెట్టుకొని మళ్ళీ నాకు నీళ్ళు ఇచ్చినారు వాళ్ళు. ఎలాంటి వీడియో అయితే మీ దగ్గర తీసుకోవడం జరిగింది? ఎలాంటి వీడియో అంటే నువ్వు పెట్టింది రాంగ్, నిన్నేం అనలేదని పెట్టు, బాగా చూసుకుంటున్నారని పెట్టు అని చెప్పి నా కాడ బెదిరించి ఒకడ అతను షేక్ అని ఉన్నాడు, మన తెలుగువాడే. అతను నువ్వు చెప్పు నిన్ను ఏమండదు, నువ్వు చెప్పు, నేను ఇంటికి పంపిస్తారు, లేదంటే నువ్వు 10 ఏళ్ళు ఉండాల్సి వస్తుంది, నేను డబ్బులు కట్టాల్సి వస్తుంది, నీ దగ్గర అంత సోమవుతుంది అనేసి నా కాడ బెదిరించి మా హస్బెండ్కి ఆ టైంలో కాల్ చేయించిన. అన్న కాల్ చేయన్నా మా హస్బెండ్తో మాట్లాడుతుంటే మా హస్బెండ్ అడిగి కనుక్కొని నేను ఆ వీడియో చేయాల్సి వచ్చింది భయపడి. నేను ఆ మాట చెప్పించుకొని అప్పుడు నా కాడ పేపర్ రాపించుకున్నారు. ఆ పేపర్ కానీ నేను తెచ్చినా. ఏమని రాపించినారంటే నాకు అన్నం పెడతాండ్రు, నన్ను బాగా చూసుకుంటున్నారని చెప్పి రాపించుకొని నా కాడ సైన్ చేసుకొని పెట్టినారు. సరే, నీకు అన్నం పెట్టారు, బానే చూసుకుంటున్నారు అని అయితే రాయించుకున్నారు. మళ్ళీ ఒళ్ళు నిండా గాయాలు, వీటికి సమాధానం ఏంటి? వాళ్ళు ఏం చెప్తారు?
వాళ్ళు ఎవరు ఏం చెప్తారు మేడం, వాళ్ళు డబ్బులు కావాలంటే అంటారు, మాటకు వస్తే డబ్బులు కట్టంటే అంటారు. నా దగ్గర అంత స్తోమత లేదని అడుక్కుంటే వాళ్ళు నన్ను రెస్పాన్స్ ఇవ్వడం. స్తోమత లేక కాబట్టే కోయిట్కి వెళ్ళినారు. వాళ్ళు కొంచెం తెలుసా వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉందా? ఎందుకు వచ్చినావు నువ్వు చేయలేని నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు అంటాడు. మాటకు వస్తే నన్ను నువ్వు చేయలేని నువ్వు ఎందుకు వచ్చినావు అంటే, ఏమన్నా ఇంత టైం అవుతాయినాక నన్ను పైకి పంపిలా కదా నా రూమ్ కి పనుకోవడానికి, ఇంత కష్టపడుతున్నా కదని అంటే, చెయ్యాలే వాళ్ళు చెప్పిన పని అంతా నువ్వు చెయ్యాలి అంటాడు. ఇది ఉండేది ఇద్దరికి కబోర్డ్లో గుడ్డలు తోమపెట్టి అన్ని ఎత్తుకొచ్చి కింద వేసాది. ఇద్దరు పిల్లలు లేపి సంకకిచ్చాది, నువ్వు తోమంటాది. నేను ఎట్లా తోవాలి మేడం అంటే, అసలు దానికి రెస్పాన్సిబుల్ లేదు. నాకు మళ్ళీ మాట్లాడదు. చెయ్యి సీసీ కెమెరాలో చూస్తానే చెయ్యి. సీసీ కెమెరాలోనే ఫోన్ చేసింది నాకు. ఫోన్ పని చెయ్యి కూర్చోండవే అంటారు. కొంచెం అలతో అయిపోతే పనుకుందాం అనిపిస్తుంది నా పానానికి. నాకు లో బీపీ ఉంది, టైం తినిపోతే గాన పడిపోతాను భయం ఒకటి నాకు. అన్నిటి ఓబీ పట్టుకుని చేసుకుంటే నన్ను చాలా ఇబ్బంది పెట్టేసింది. నేను తట్టుకోలేక వీడియో వైరల్ చేసేసిన. నేను పడిపోయినప్పుడు చాలా ఏడ్చిన. పాప కూడా ఇచ్చింది ఇక్కడ చూపించి ఏడ్చిన హస్బెండ్కు. ఇక్కడ మోకాలు తగిలింది లైట్ గా. అన్ని కష్టాలకు పరిచినా కానీ లాస్ట్ కు నన్ను ఇబ్బంది పెట్టి పంపించినారు వాళ్ళు. నాకు డబ్బులు కానీ ఇలా 20 రోజులు డబ్బులు కానీ ఇలా బాగా ఇబ్బంది పెట్టాను. అస్సలు అనుకోలేదు, నా బిడ్డల మొహం చూస్తాను నేను అస్సలు అనుకోలేదు. ఇంకా లేదు నేను చనిపోతాను అనుకునేసి నేను చెప్పేసిన మా హస్బెండ్కి, నేను చనిపోతాను ఎంత ఉన్నా నా పిల్లలు నువ్వు సేవ్ చేసుకునేసి నేను చెప్పేసిన మా హస్బెండ్కి. నా నమ్మకం వెళ్ళిపోయింది. నన్ను ఎప్పుడు టైసన్ తీసుకెళ్ళిపోయినారో నా నమ్మకం చనిపోయింది. నాకు చాలా చనిపోయింది. నేను ఎందుకు బతికి వస్తాను నమ్మకం వెళ్ళిపోయింది నాకు. కానీ ఇక్కడ ఉన్న అందరూ చాలా సేవ్ చేసినారు నన్ను. ఏమంటే నేను అప్పులు చేసిన 6 లక్షలు అప్పులు చేసి చాలా మంది ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మాట అంటాడు, నువ్వు అప్పులు చేసుకున్నావు నువ్వు ఎందుకు అనేసి మా హస్బెండ్ అంటే తట్టుకోలేక నేను కోయిట్కి వెళ్ళాల్సి వచ్చింది. అతను ఏమంటాడంటే ఇల్లు అమ్మేస్తాను అంటాడు. ఇల్లు అమ్మేస్తే మనం ఎక్కడ ఉంటావా అంటే ఏదో ఒక చెట్టు కింద ఉందామని అంటాడు నన్ను. నేను ఏం చేయాలి మేడం, నాకు ఆధారం లేదు, నేనేం పని చేసేదానికి నేను కష్టపడలేకపోతాను. ఆడ నాలాంటి అమ్మాయిలు చాలా మంది పారిపోయి ఎంఎస్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆడొక 1 2 నెలలు ఉండి చాలా ఇబ్బంది పడి రాత్రిగానే ఒక అమ్మాయి అక్క నేను 6 నెలలు చేసినాక నేను పారిపోయినా నా అమ్మాయి చదువు చెప్తా అంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. నేను నీకంటే నువ్వు పారిపోయినావు, నేను ఇంట్లో ఉండి చిత్రహింసలు పడి దెబ్బలు తిని కోయిట్కి నన్ను స్టేషన్ వేసి ఎత్తిపోయి నన్ను చాలా ఇబ్బంది పెట్టి నన్ను పంపించినారు. ఒక మేడం సేవ్ చేసింది, రచిత మేడం అనేసి సేవ్ చేసింది నన్ను అనేసి చెప్పి అప్పుడు బాధపడిన రాత్రి. ఇక్కడ అతను ఒక అన్నున్నాడు, నాకు ఈజా ఇచ్చిన అతను ఇక్కడే ఉన్నాడు ఏజెంట్. తను చిన్న నాతో రాంగ్ మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడు అంటే నువ్వేమన్నా పెద్ద ఐశ్వర్యవా, నిన్ను ఎత్తిపీడు ఏమన్నా వాడుకొని పంపిస్తారని వచ్చినావా అనేసి మాట్లాడినాడు. అతని పేరు ముంబాదాల. ఎక్కడ ఉంటాడు? ఇక్కడే ఉంటాడు కదిర్ దగ్గర. నిన్ను ఇక్కడ ఎత్తుకొచ్చి అమ్ముకుందాం అన్నది పిలిపించుకున్నాము, అందాల ఐశ్వర్య అని అనేసి మాట్లాడినాడు నన్ను. తను ఏమంటాడంటే డబ్బులు కట్టని మాట్లాడినాడు నన్ను. ఆ మాటకు వస్తే ఇట్లా నేను వీడియో వైరల్ అయిపోయింది అనేసి అంటే రామప్రసాద్ నిన్ను కాపాడేస్తాడు చూద్దాంలే అనేసి మాట్లాడినాడు నన్ను. అందరూ నన్ను సేవ్ చేసినందుకు చాలా కృతజ్ఞత. మెయిన్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు వెంటనే నీ వీడియో లోకేష్ గారికి పెట్టేసి ఇక్కడ రావడానికి ప్రయత్నాలు ఖచ్చితంగా చేశారు. సేఫ్ గా ఇంటికి వచ్చారు. అన్నట్టు కాళ్ళే పట్టుకుంటాను. చాలా కృతజ్ఞతలు అన్నకైతే గాన చాలా హెల్ప్ చేసినాడు. కానీ ఒక సేవ్ చేయాలి, ఎందుకంటే నేను అప్పులు చేసినాను. ఈ అప్పుల్లో నన్ను ఆదుకుంటాడని కోరుకుంటున్నా. నేను అన్న కోరుకుంటున్నాను. అన్న కొద్దిగా సాయం చేయన్నా. నా 3 హ్యాండికాప్ 6,000 పింఛని వచ్చేది, మాకు ఏం అందుబాటు లేదు. నా ఆ పిల్ల కష్టపడాలి, మేము తినాలి. హస్బెండ్ కేరళకి వెళ్తాడు, అంతకు మించి మాకు అది మేం లేదు. ఏదన్నా హెల్ప్ చేస్తే బాగునని కోరుకుంటున్నాను. కేరళకి వెళ్తున్నారు మీ భర్త, అక్కడ ఏం చేస్తారు? అడకొచ్చి సాగుతున్నాడు మేడం మమ్మల్ని. అడకొచ్చి సాగుతున్నాడు తట్టుకోలేక నేను కోయిట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈ రోజు అలాగే మీ భర్త తీసుకొచ్చాడు చాటన్ చేసి? అవును మేడం. అది మీరు తట్టుకోలేక మీరు కోయిట్కి వెళ్ళారు. కోయిట్కి వెళ్ళాను.
ఇల్లు కట్టి నేను అప్పు చేసుకొని నేను కోవిడ్గా వచ్చింది. ఇల్లు కట్టిపోయింటే నేను అప్పలేను. అది పాత ఇల్లు వర్షం వచ్చి కూర్చుందని చెప్పి ఎప్పుడన్నా పిల్లల మీద పడిపోతుందని భయపడితే ఇల్లు కట్టుకున్నాను నేను. ఈడ అప్పుల వాళ్ళందరూ చాలా ప్రజలు పెడతా అంటూ 105 రూపాయలు లెక్క తీసుకుంటా అంటూ ఇక్కడ నా దగ్గర కట్టపోతే ఒక నెల కట్టిపోయినా కానీ ఇంటికాడ వచ్చి సాపిండ్లు దేవుళ్ళు ఇస్తా అంటే తట్టుకోలేక నేను కోవిడ్కి వెళ్ళిపోయినా నేను అక్కడికి వెళ్ళి ఇంత ఇబ్బంది ఒక 2 సంవత్సరాలు చూసి నరకు ఒక 2 నెలలకే చూసి వచ్చేసిన. ఇలాగ ఎంతో మంది జరక్క ఆడిపోయి 2 రూపాయలు సంపాదించుకుందాము అని చెప్పి పోయే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఏం చెప్తారు మీరు? నాకు తెలిసిన కాడికి కూలి నాలు చేసుకొని పిల్లల దగ్గర ఉండొచ్చు కానీ కోవిడ్కి అయితే వెళ్ళకూడదని కోరుకుంటున్నాను నేనైతే. కానీ వద్దు, మనం పోయి మనం ఒళ్ళంతా ఇడుచుకొని పని చేసినా కానీ వాళ్ళకు చాలా దయ ఉండదు, టయానికి ఫుడ్ ఉండదు. మనం ఇక్కడ 3 పూటలు తినే ఫుడ్ ఆడొక్క పూటే తినాల్సి వస్తుంది. అది ఎన్ని గంటలకు 3 గంటలకు తింటాం. ఒక టీ ఉండదు, ఏముండదు. ఆ నీళ్ళు తాగి పని చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఏమంటారేమో లేస్తే వాళ్ళు ఏమంటారేమో అనేసి. ఇది తప్ప వేరే ఆలోచన అసలు ఇంటికాడ ఉండే సేఫ్టీ కోయట రాదు. నాకు తెలిసి వెళ్ళకూడదని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరూ వెళ్ళకూడదని కోరుకుంటున్నా. చెప్పినా అన్న, అమ్మ వచ్చేసింది, హ్యాపీనా? హ్యాపీనే. ఇన్ని రోజులు నువ్వు పనికి వెళ్ళి అమ్మ నాన్నని సాక్కున్నావు, నాన్న భిక్షాటం చేస్తున్నారు. ఆ బాధ తట్టుకోలేక అమ్మ కోయిటికి వెళ్ళింది, కష్టాలు పడింది, దాని తర్వాత వీడియో పెట్టింది, అది అందరికి తెలిసిందే. సేఫ్టీగా ఇంటికైతే వచ్చేసింది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ మహిళ పడిన కష్టాలు, బాధలు అవన్నీ చూస్తే ఎవరికైనా మనసు కదిలించేస్తుంది. ఎందుకంటే ఒళ్ళు నిండా గాయాలు, వాళ్ళ భర్త భిక్షాటం చేస్తున్నాడు. ఒక చిన్న పాప స్కూల్కి వెళ్ళాల్సిన పాప బడికి కూడా మానేసి కూలి పనికి వెళ్ళింది. ఇన్ని రోజులు తల్లిదండ్రులు సాకింది. చెప్పు, ఇంకా నువ్వు వెళ్తావా, మమ్మీ ఇద్దరు కలిసి వెళ్తారా పనికి? ఇద్దరు కలిసి వెళ్తాం మేడం. కోవిడ్కి మాత్రం అడుక్కురైనా తినచ్చు కానీ కోవిడ్ మాత్రం వెళ్ళకూడదు మేడం. ఇంకా అమ్మాయికి ఇలా జరగకూడదు ఎవరికి. ఓకే, నేను కోరుకుంటున్నా వేరే అమ్మాయి ఇట్లా జరగకూడదని. ఇంకొక వేరే అమ్మాయి వెళ్ళకూడదని కోరుకుంటున్నాం మేడం. అక్కడ వెళ్ళి వాళ్ళ దెబ్బలు వాళ్ళ తిప్పలు పడేదానికని ఇక్కడ అరుక్కొని అయినా చెట్ల కింద బతకచ్చు. వేరే అమ్మాయికి మాత్రం ఇట్లా జరగకూడదని కోరుకుంటున్నా. ఓకే, ప్రతి ఆడవాళ్ళకి ఈ మాట చెప్తాను నేనైతే. మీ అమ్మని ఇంత చిత్రహింసలు పెట్టినారు కదా, నీ ముందుంటే ఏం చేసి ఉంటావు అట్లాంటి వాళ్ళని? అలాంటి వాళ్ళు ఎక్కడ ముందు చంపిండు వాడు. ముందు ఏజెంట్ చంపాలి ఫస్ట్. ఏజెంట్ ఎందుకు ఏజెంట్ ని చంపాలని? ఏజెంట్ ఇవ్వాలి రోత మాటలు మాట్లాడతాడు వాడు. ఆయన నువ్వు ఐశ్వర్యవా, నిన్నే వాడుకుని ఇక్కడ ఏమన్నా ఇక్కడ నువ్వు ఐశ్వర్య ఇక్కడ ఏమన్నా వాడుకుందని తిడుకొచ్చినావా? పని చేసుకోవాలి. పని చేసిందని కోవిడ్ పంపించిన మేడం. అక్కడ ఇట్లా జరుగుతుంది ఎవరు తెలుసు. అందరూ అలా ఆలోచించింటి వాళ్ళ తల్లి ఏమైపోయిందో అని ఒక్క మాట ఆయన ఆలోచించిన మేడం. ఆయన మాత్రం కోవిడ్ మాత్రం వెళ్ళకూడదు, ఇంకో అమ్మాయికి ఇలా తీయకూడదు. తను ఇక్కడే ఉన్నాడు, తన మీద నేను కేసు వేయాలనుకుంటున్నాను మేడం. ఏం పేరు తన పేరు? తన పేరు మహమ్మది. నీకు ఏం చెప్పాడు, అసలు ఏం పని అని చెప్పాడు? 2 ఆలి మొగుడు, 2 పిల్లల వరకే. క్లినిక్ మాత్రం అమ్మాయి ఉంది, నీకేమన్నా ఖాళీ ఉన్నప్పుడు నువ్వు చేసుకోవచ్చు అని చెప్పినారు మేడం. అక్కడ వెళ్ళాక 2 రోజులు బాగుండింది మేడం, బాగా నవ్వుతాం. మళ్ళీ నుంచి ఏడుపు స్టార్ట్ అయింది మేడం. ఆయన మాత్రం కోవిడ్కి వెళ్ళకూడదు మేడం, వేరే అమ్మాయికి ఇట్లా చేయకూడదు. ఆయన మాత్రం కోవిడ్ మాత్రం వెళ్ళకూడదు నేను కోరుకుంటున్నా. ఆయన మీద ఖచ్చితంగా కేసు వేస్తాం. వేరే అమ్మాయికి ఇలా ఇజా తీసి ఇట్లా బాధ పెట్టకూడదు. వేరే అమ్మాయి కూడా తన తల్లి లాంటిదే కదా. ఆ అమ్మాయికి ఇట్లా మాట్లాడితే అమ్మాయి బాధ ఎట్లా ఉంటుందో కూడా ఆయన తెలియాల. ఏదైనా నమ్మకూడదు మేడం. చాలా మా అమ్మకి చూడండి మేడం, మా అమ్మకి ఇట్లా గిచ్చులు పని ఇంతవరకు ఎవరికి చెల్లె మేడం. బాధేనన్న ఖచ్చితంగా. ఎందుకంటే రేపు మీ అమ్మాయినా ఆడబిడ్డే, ఇంకోరైనా కూడా ఆడబిడ్డే. ఇంకా నెక్స్ట్ ఏంటి మా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? రామరాజు రెడ్డి అన్న, లోకేష్ అన్న, గజ అన్న మిమ్మల్ని కోరుకుంటున్నాం మాకు ఇంత అంత సాయం చేయమని. ఏదైనా మాకు చిన్న జాబ్ ఇప్పించినా మేము బతుకుంటామన్నా. మా నాన్నకి 2 కాళ్ళు, మా నాన్నకి ఏదైనా కంప్యూటర్ జాబ్ ఇచ్చినా మేము బతుకుంటాం అన్న. ఇదే కోరుకుంటున్నాం. కేరళకి మా వెళ్ళాడు మేడం, ఏదో ఒక జాబ్ ఇప్పించి ఇక్కడ చేసుకుంటాం మేడం. 5 మంది ఒక చోట ఉంది. చాలా హ్యాపీగా ఉంది. నా పిల్లలతో నా భర్తతో నేను ఇక్కడే ఉంటే ఎక్కడికి వెళ్ళను. ఎవరన్నా సాయం చేస్తే వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అన్నకు రాంప్రసాద్ రెడ్డికు చాలా కృతజ్ఞతలు. మా అన్న గజ అన్న నాకు చాలా హెల్ప్ చేసినాడు. మా అన్న ద్వారా అందరికీ వైరల్ అయింది వీడియో. నాకు మా అన్నతో చాలా థ్యాంక్స్. మా అన్నతో ఖచ్చితంగా నేను కలుస్తా, అన్నతో మాట్లాడతా. నేను తప్పకుండా అన్న కాళ్ళ మీద పడి వేడుకుంటా. నేను అమ్మా కువైట్ లో వచ్చి చాలా చాలా ఇబ్బంది పెడతా అంటే నేను చాలా ఇబ్బంది పెడతాను. నేను వీడియో వైరల్ చేస్తారు గజ సార్ నాకు చెప్పే విధంగా అన్న అంటే వీడియో తీసి పంపించాను, అన్న పంపిస్తాను సార్కి, రామనారాయణ సార్ పంపిస్తాను. చేసిన పోతే నారా లోకేష్ సార్ పంపిన తర్వాత వెట్టు చేసి ఇంటికి పంపిస్తారు అని పంపించేసి సలహా ఇచ్చింటే నేను వీడియో తీసి పంపించమని చెప్పినాను. అక్కడ చాలా చిత్రం కంటాక్ట్లో నాకు చెప్తా అనింది.
చాలా పంపించిన తర్వాత వాళ్ళు ఆ వైరల్ ఒకవేళ టిక్ టాక్ ఎవరు పెట్టాడు మనకు తెలియదు. ఇక్కడ వైరల్ చేసి అక్కడ టిక్ టాక్ పెట్టినారు. ఆ టిక్ టాక్ లో వచ్చేసి నువ్వు టిక్ టాక్ పెట్టింది నువ్వు కోవిడ్ సైడ్ గా ఈడ్చుకోపోయినాడు. రాత్రి మన ఇండియా టైం 2 గంటలు, అక్కడ టైం 11:30. ఈడ్చుకొని పోయి స్టేషన్లో పోయి నువ్వు ఈ వీడియో పెట్టినా కదా, ఇది వైరల్, నీకు అన్నం పెట్టలేదా, పెట్టలేదని ఈ విధంగా నేను చెప్పినట్టు చేస్తే నీకు ఇండియాకి కేసు దాకా పంపిస్తాను, లేకపోతే నేను 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు జైలు చూసి పెట్టించేస్తాను, దొంగతనం చేసి నా బిడ్డలు కొట్టినట్టుగా అని ఆయన భాష ఆయన ఏజెంట్ ఉన్నాడు. ఆయన ఫోన్ చేసి నాకు ఈ విధంగా అనిపించకూడికి నేను బుద్ధి మాట్లాడేసి లేదంటే నువ్వు కేసు చేస్తారు, నువ్వు తప్పు చేసినావు మాట్లాడి మళ్ళీ ఆ వీడియో రిపీట్ చేసి మళ్ళీ మా వారి తప్పు అనేసి వాళ్ళు మళ్ళీ అక్కడ వీడియో రిపీట్ చేసినారు. ఆ తర్వాత ఇక్కడ సార్ ఆన్లైన్ ఇచ్చేస్తున్నారు. ఆ సార్ వచ్చి నారా లోకేష్ సార్ నుంచి అక్కడికి పొద్దున్న మార్నింగ్ 8 గంటలకు కాల్ వచ్చింది. కాల్ వస్తే మీ ఫోన్ ఎక్కడ లేదు అక్కడ అంటే, మా సార్ నిద్రపోతూ ఉంటారు సార్, 5 గంటల వచ్చి 5 గంటల టైంలో వచ్చి పడుకున్నారు సార్, అక్కడి నుంచి స్టేషన్ కానీ వచ్చి పడుకున్నారు సార్ అని చెప్పిన. ఆ తర్వాత మళ్ళీ ఒక 10:30 మధ్య మేడం గారు వచ్చారు, రషీదా మేడం గారు ఫోన్ చేశారు, మీకు ఇండ్లు మారుస్తాం, వేరే ఇంట్లో పెట్టాం మేడం, ఇది ఈ వీడియో పెట్టింది వైరల్ అయింది కదా, ఇది ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది, ఇంకా వీరి ఇంట్లో మార్చినా చాలా ప్రాబ్లం అయిపోతుంది మేడం, ఎటు తిరిగి మరి ఇండియాకి రప్పించానని చెప్పారు. ఇప్పుడు ఆమె ఇండియాకి రప్పించింది మేడం మన రామప్రసాద్ అన్న గారికి, నారా లోకేష్ అన్న గారికి, చంద్రబాబు సార్ గారికి, రషీదా మేడం గారికి మేము ఇండియా రప్పించడానికి చాలా ధన్యవాదాలు. గజ అన్న సాయం చేసినాడు. వీళ్ళందరూ నాకు వచ్చింది, మా భార్య ఎంత సంతోషమైంది. కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి, ఆ ప్రాబ్లం నుంచి కొద్దిగా అందరూ హెల్ప్ చేయాలని నేను కోరుతున్నాను. చూశారు కదండి, కోవిడ్ బాధితురాలు ఒక్కొక్కరు వస్తున్నారు. ఇలాంటి బాధ్యతలు ఇంకా ఎక్కువ అవ్వకూడదు అంటే దయచేసి ఏజెంట్ మాట నమ్మి దయచేసి వెళ్ళొద్దండి. ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం రేపు ఇంకెంతో మంది ఆడబిడ్డలకి జరుగుతుంది. దయచేసి ఈ చిన్న పాప చెప్పినట్టు ఉన్నంతలో మనం తిని ఇంట్లోనే ఉందాము, దయచేసి చెట్టు కిందన బతకచ్చు. కానీ ఇలాంటి ఏజెంట్లు నమ్మి అక్కడ కోయేట్లకు వెళ్ళిన తర్వాత ఎన్నో కష్టాలు పడి వీడియో వైరల్ అయ్యింది కాబట్టి తెలిసింది. అలా వీడియో తీయక ఎంతో మంది బాధపడుతున్నారు, ఎంతో మంది బాధితులు ఉన్నారు కోయేట్లో. ఇలాగ జరగకూడదు అంటే ఒక్కసారి ముందు వెనక ఆలోచించి ధైర్యం చేసి ఇక్కడే ఉండడానికి ప్రయత్నించండి. ఎన్నో కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అక్కడికి వెళ్తే మాకు తీరుతాయి అని చెప్పి పొట్టకూటి కోసం వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది బాధితులు వెనక్కి తిరిగి రావడం కూడా జరుగుతుంది. దయచేసి ఇలాంటి పొరపాటు జరగకూడదు అంటే మీరు ఏజెంట్ల మాటలు నమ్మడం మానేయడమే చాలా మంచిది.